హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ వీరబ్రహ్మం, కన్సల్టెంట్ ఫార్మసిస్ట్ బి-ఫార్మసీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫార్మా అండ్ హెల్త్ యూట్యూబ్ ఛానల్. గత 40 రోజుల నుంచి మన ఛానల్లో ఒక్క వీడియో పోస్ట్ చేయలేదు. అసలు చిన్న పోస్ట్ కూడా నేను పెట్టలేదు. చాలా బిజీగా అయిపోయింది ఈ 40 రోజులు. సో నేను ఎందుకు వీడియోస్ చేయట్లేదు, ఏమైంది అనేది ఒక బాధ్యత, చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి ఈ ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎంతవరకు ఇంత లాంగ్ గ్యాప్ అనేది ఎప్పుడు తీసుకోలేదు. అంతకుముందు ఒకసారి ఎప్పుడో ఒక 20 డేస్ 30 డేస్ తీసుకున్నాం, కానీ అప్పటికి మనకి పెద్దగా ఫాలోవర్స్ లేరు. సో మనం చేసినా చేయకపోయినా పెద్దగా పట్టించుకునే వాళ్ళు లేరు. బట్ ఇప్పుడు మన ఛానల్కి మంచిగా ఫాలోవర్స్ ఉన్నారు. మంచి సబ్జెక్ట్ అనేది మన పాత వీడియోస్లో చాలా మంచి వీడియోస్ అయితే ఉన్నాయి. అవి రన్ అవుతూ ఉన్నాయి కాబట్టి వాటి మీద చాలా కామెంట్స్, చాలా డౌట్స్ వస్తున్నాయి కాబట్టి జనాలకి. సో వాళ్ళు మెసేజెస్ చేయటము, కాల్స్ చేయటము ఎన్ని చేసినప్పటికీ ఈ 40 డేస్ నుంచి నేను మెసేజెస్కి రిప్లై ఇవ్వలేకపోయాను. అండ్ కాల్స్ని కరెక్ట్గా అటెంప్ట్ చేసి వాళ్ళకి పాపం వాళ్ళతో సరిగ్గా మాట్లాడలేకపోయాను. నాకు చాలా బాధేస్తుంది. సో మీ అందరూ దాని గురించి మాత్రం నన్ను క్షమించాలి. ఎందుకంటే యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత యాజ్ ఏ ఫార్మసిస్ట్గా ఒక బాధ్యతగా ప్రతి ఒక్కరికి మనం చేసిన వీడియోస్ పైన వచ్చే డౌట్స్కి అండ్ నా నుంచి ఎంతో కొంత హెల్ప్ చేద్దామనే ఉద్దేశంతోనే మనం యూట్యూబ్ స్టార్ట్ చేసాం. కాబట్టి మధ్యలో ఇలా ఈ 40 డేస్ అవైలబుల్గా లేనందుకు చాలామంది సఫర్ అయ్యారనమాట, నేను చూశాను. సో అందుకనే ప్రతి ఒక్కరికి మన ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళకి, మనకి కాల్స్ చేసే వాళ్ళకి, మెసేజెస్ చేసే వాళ్ళకి సారీ చెప్తున్నాను అనమాట. అసలు ఎందుకు ఈ 40 రోజులు నేను వీడియోస్ చేయలేదు అంటే, యాక్చువల్గా నేను ఒక ఫార్మసిస్ట్ని, మా నాన్నగారు ఒక ఫార్మర్. ఆయన రైతుగానే పనిచేసి నన్ను చదివించి ఫార్మసిస్ట్ని చేశారు. సో ఇప్పుడు ఈ 40 డేస్ నుంచి ఆయన కొంచెం పొలం పనులు బాగా ఉండటం వల్ల ఇంటి దగ్గర ఆయన ఒక్కడే చేసుకోలేకపోతే నేను హెల్ప్ చేయాల్సి వచ్చిందనమాట. ఎందుకంటే నేను ఉండేది ఒక్క కొడుకుని కాబట్టి ఆయనకి హెల్ప్ చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి సో నేను ఖచ్చితంగా చేయాల్సి వచ్చే ఈ వీడియోస్ అనేది చేయలేకపోయాను. ఇంకా అటు ఇటుగా ఒక 1 వీక్ ఆర్ 10 డేస్ చిన్న పనులు ఉన్నవి. సో అవన్నీ కంప్లీట్ చేసుకొని నేను మళ్ళీ మీకు 100% ఉగాది తర్వాత నుంచి 100% మీకు అవైలబుల్గా ఉంటాను. మీరు ఏ కాల్స్ చేసినా, ఏ మెసేజెస్కి ప్రతి ఒక్కదానికి రిప్లై ఇచ్చే విధంగా 100కి 100% కాకపోయినా నేను చూసింటే మాత్రం ఖచ్చితంగా రిప్లై ఇచ్చే విధంగా మీకు అవైలబుల్గా ఉంటానని మీకు చెప్తున్నాను. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పటి నుంచి ఈ 20 రోజులు ఏదైతే ఉన్నాయో 20 రోజుల్లో మాత్రం ఆల్మోస్ట్ ఫోన్ కాల్స్కి, మెసేజెస్కి ఒక రకంగా అయితే నేను రిప్లై ఇవ్వగలను. బట్ వీడియోస్ కొంచెం అటు ఇటుగా అవుతాయి. బట్ ఉగాది తర్వాత నుంచి మాత్రం ఖచ్చితంగా రెగ్యులర్గా వీడియోస్ అనేది పెడతాను. సో మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉండి నాతో మాట్లాడాలి అనుకున్నా కానీ మీరు కామెంట్ చేయండి. లేదు అంటే కాల్ మీ 4 యాప్లో నుంచి కాంటాక్ట్ అవ్వచ్చు. లేదు అంటే మనకి ఓపీ నెంబర్ ఉంటుంది, కన్సల్టేషన్ నెంబరు 7032027201. ఈ నెంబర్కి మీరు కన్సల్టేషన్ తీసుకొని నాకు కాల్ చేయండి. యాజ్ ఏ ఫార్మసిస్ట్గా నేను మీకు ఒక మంచి సజెషన్ అయితే ఇస్తాను. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, చాలామంది ఈ కాల్స్ మాట్లాడడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది అంటున్నారు. సో అలాంటి వాళ్ళకి మనం ఫ్యూచర్లో రేపు ఉగాది కంప్లీట్ అయిన తర్వాత నుంచి ప్రతి సండే లైవ్కి వద్దామని అనుకుంటున్నాను. సో అది వస్తే ఎంతవరకు ఎంతమందికి ఉపయోగకరంగా ఉంటుంది అనే దాన్ని బేస్ చేసుకొని దాన్ని కంటిన్యూ చేయాలా లేదా అనేది కూడా మనము కన్ఫర్మ్ చేసుకుందాము. ఎందుకంటే ప్రతి ఆదివారము మార్నింగ్ 10 to 12 కానీ 10 to 1 కానీ అలా పెట్టుకోవడం వల్ల ఎవరైతే ఈ ఫోన్ కాల్స్కి కొంచెం ఇబ్బంది పడతారో, లేదు అని అంటే అట్లా మాట్లాడటానికి అవ్వదు, అలాంటి వాళ్ళు డైరెక్ట్గా నాతో మాట్లాడటానికి లైవ్లో వాళ్ళ యొక్క క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో, వాళ్ళ యొక్క డౌట్స్ ఏవైతే ఉంటాయో హెల్త్కి సంబంధించి వాటిని క్లియర్ చేయటానికి లైవ్లో మంచిగా ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో అదొకటి ప్రిపేర్ చేయాలి అని అనుకుంటున్నాను. ఫ్యూచర్లో ఖచ్చితంగా చేస్తాను. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే,
నెక్స్ట్ మంత్ నుంచి మన ఛానల్ నుంచి వచ్చే అప్డేట్ ఏంటంటే, నెక్స్ట్ మంత్ నుంచి ఎవ్రీ మంత్ ఫస్ట్ వీక్లో ఫస్ట్ డేట్, అంటే ప్రతి మంత్లో 1వ తారీఖున ఫ్రీగా ఎవ్వరు కాల్ చేసినా సరే ఫ్రీగా ఆ రోజు మాట్లాడాలి అని అనుకుంటున్నాను అనమాట. ఆ రోజు ఎంతమంది కాల్ చేసినా కానీ మీకు ఫ్రీగా నేను సలహా అయితే ఇవ్వగలను. ఆ ఒక్కరోజు మాత్రమే, మిగతా అన్ని డేస్ మాత్రం మీరు కన్సల్టేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మిగతా అన్ని డేస్లో అలా మాట్లాడాలని అంటే అవ్వదు. కాబట్టి నెలకి ఒక్కరోజు మాత్రం ఖచ్చితంగా నేను ఫ్రీగా సర్వీస్ చేద్దాము ప్రజలకి అని చెప్పనే ఉద్దేశంతో ముందుకు వెళ్దాం అనుకుంటున్నాను. సో ఇవన్నీ మీరు కన్సిడర్ చేసి మనసులో పెట్టుకోండి. ఇంకా ఈ ఉగాది తర్వాత నుంచి మాత్రం ఖచ్చితంగా వీడియోస్ అన్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. అండ్ మీకు సంబంధించి ఏదైనా డౌట్ ఉన్నా కానీ కామెంట్లో కామెంట్ చేయండి. సో అంతవరకు సెలవు మరి. నమస్కారం. నేను మీ వీరబ్రహ్మం, కన్సల్టెంట్ ఫార్మసిస్ట్, బి ఫార్మసీ.